నా శైలకు, నా అభిమానులకు, హోమియోపతి అడ్మైరర్సు, వెల్ విషర్సు, ప్రమోటర్స్కు నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు సొసైటీలో ఎట్లా ఉందంటే హోమియోపతి వైద్య విధానం అంటే ఒక ప్లాసిబో ట్రీట్మెంట్ అని, షుగర్ పిల్స్ అవేం పనిచేస్తాయని, చక్కెర మాత్రలు అవేం పనిచేస్తాయి అనేటువంటి అభిప్రాయంతో చాలామంది ఉన్నారు. కనుక దీనికి ఏమిటంటే హోమియోపతి కూడా ఆల్టర్నేటివ్ మెడిసిన్కి వచ్చామండి అంటారు. ఆల్టర్నేటివ్ మెడిసిన్ కాదు మాది మోడర్న్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. ఎందుకనంటే ఎన్నో డిసీజెస్ ఇంకొక వైద్య విధానంలో తగ్గినటువంటిది మా దగ్గర అద్భుతంగా తగ్గినాయి. అటువంటిప్పుడు ఏది లేటెస్ట్, ఏది మోడర్న్ అంటే 260 సంవత్సరాల క్రితము హోమియోపతి వైద్య విధానంలో మానసిక స్థితి బాగలేకపోతే మానసిక ఒత్తిడి వల్ల చాలామందికి రోగాలు వస్తాయనేది చెప్పారు. అంటే సైకలాజికల్గా డిప్రెస్ అయిన వాళ్ళకు, సైకలాజికల్గా దాని స్ట్రెస్ ఉన్న వాళ్ళకు శారీరక రుగ్మతలు వస్తాయి. ఆ శారీరక రుగ్మతలతే డిసీజెస్ అంటారని. కానీ ఇప్పుడు ఏమంటున్నారు అందరూ, స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్తో చాలామంది చాలా డిసీజెస్ వస్తున్నాయి అంటున్నారు. మరి ఇంతకుముందు ఎప్పుడో 260 సంవత్సరాల క్రితం చెప్పినది ఈరోజు చెప్తున్నారు. అంటే ఏది మోడర్న్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్? చాలామందికి ఏంటంటే దీనికి తెలియక ఒక అపోహ ఉంది. కనుక ఈరోజు మీకు ఇది మోడర్న్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఎలాగా, ఇది అద్భుతమైనటువంటి మెడిసిన్ ఎలాగా, ఇది లేటెస్ట్ మెడిసిన్ ఎలాగా అనే దాన్ని మీకు తెలియపరిచేటువంటి ప్రయత్నం చేస్తాను. హోమియోపతి వైద్య విధానంలో చాలామంది ఏమిటంటే ఈ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అని ఉంటుంది. అంటే గుండెకు సప్లై చేసేటువంటి రక్తనాళాలు ఫ్యాట్తోని, కొలెస్ట్రాల్తోని బ్లాక్ అయ్యి హార్ట్ అటాక్ రావడం, దానికి స్టంట్లు వేయించడం, బైపాస్ చేయడం, ఇది కొన్ని కారణాల వల్ల వాళ్ళకు బైపాస్ వీలు కాకపోవడమో, స్టెంట్ వేయడం వీలు కాకపోవడమో, అసలు మెడిసినే వీలు కాకపోవడమో, మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నాయి కాబట్టి అది వీలు కాకపోవడం అన్నటువంటి కేసులు మా దగ్గరికి వచ్చిన తర్వాత మేము మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ యాంజియోగ్రామ్ తీశారు. 80%, 90%, 70% బ్లాక్స్ అనేటువంటివి. మళ్ళీ కొంతమంది ఏం చేశారంటే వాళ్ళ క్యూరియాసిటీతో వాళ్ళకు ఉన్నటువంటి సిమ్టమ్స్ అని తగ్గిపోయినాయి. ఎటువంటి సిమ్టమ్స్? నడిస్తే ఆయాసం రావడం, మెట్లెక్కుతూ ఆయాసం రావడం, ఛాతీలో నొప్పి రావడం, ఇదంతా మంటలు రావడం, గొంతు దగ్గర పట్టుకున్నట్టు అవ్వడం, ఈ చెయ్యమ్మడి నొప్పి రావడం, ఈ చెయ్యమ్మడి నొప్పి రావడం, ఈ విధంగా నొప్పి వచ్చి వెనక్కి పోవడం, ఇటువంటివన్నీ ఎన్ని మెడిసిన్స్ చేసినా కానీ కూడా తగ్గలేదు. మా దగ్గరికి వచ్చిన తర్వాత ఆ మెడిసిన్స్ వేసిన వెంటనే కొన్ని రోజులకే మామూలుగా అటువంటి సిమ్టమ్స్ అని తగ్గిపోయిన తర్వాత చాలామంది ఏం చేశారంటే ఇది మళ్ళీ ఒకసారి యాంజియోగ్రామ్ చేసి చూద్దాం, ఆ సిమ్టమ్స్ ఎలా డిసప్పియర్ అయినాయని చూస్తే బ్రహ్మాండంగా హోమియోపతి వైద్య విధానంలో ఆ బ్లాక్స్ ఇంతకుముందు ఎంతున్నాయో ట్రీట్మెంట్ తీసుకోకముందు మా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత బ్లాక్స్ క్లియర్ అయిపోయినాయి. కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటారు. అదేవిధంగా ఈఎఫ్ అంటారు, ఎజెక్షన్ ఫ్రాక్షన్ అని. కార్డియాక్ మజిల్ వీక్ అయిందనుకోండి, ఆ వీక్ అయితే పంప్ చేయలేదు, పంప్ చేయలేకపోతే బ్లడ్ సర్క్యులేషన్ రాదు కాబట్టి ఎజెక్షన్ ఫ్రాక్షన్ 28 ఉంది, 30 ఉంది అని అంటే వాళ్ళు నడవలేరు, ఆయాసం వస్తుంది. తర్వాత 2 స్టెప్స్ వేసేటప్పటికల్లా ఉక్కిరి బిక్కిరి అయిపోతారు, చెమటలు వస్తుంది, హార్ట్ అటాక్ వచ్చినట్టు అయిపోతుంది. అటువంటి వాళ్ళకు మా దగ్గరికి వచ్చిన తర్వాత ట్రీట్మెంటు ఎజెక్షన్ ఫ్రాక్షన్ 50-60 కూడా పెరిగినటువంటి కేసులు ఎన్నో ఉన్నాయి. కనుక మీకు చెప్పేది ఏమిటంటే అప్పుడు ఏది లేటెస్ట్, ఏది మోడర్న్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, ఏది మెడిసిన్ అనేది మీరు ఒకసారి గ్రహించాలనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నా. నాకు ఏ వైద్య విధానం మీద ఎటువంటిది ఏ అభిప్రాయం, చెడ్డ అభిప్రాయం లేదు. ఎందుకంటే ఏ వైద్య విధానానికి విశిష్టత ఆ వైద్య విధానానికి ఉంటుంది, దాంట్లో ఉన్నటువంటి విశిష్టత దాంట్లో ఉంటుంది, మా దాంట్లో ఉన్నటువంటి విశిష్టత మా దాంట్లో ఉంటుంది. కాబట్టి చాలామందికి ఇటువంటి అభిప్రాయం ఉంది కాబట్టి చెప్పడం జరుగుతుంది, అన్యదా భావించవద్దు. తర్వాత చాలామందికి ఇది లెఫ్ట్ వెంట్రికులర్ డిస్ఫంక్షన్ అని, డయాస్టోలిక్ డిస్ఫంక్షన్ అని ఇటువంటివి వస్తాయి. లెఫ్ట్ వెంట్రికల్ ఎన్లార్జ్ అయిందని, హార్ట్ ఎన్లార్జ్ అయిందని, పంప్ చేయలేకపోతుందని. అటువంటి కేసెస్ కూడా మా దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ కొద్ది రోజులకు ఇకోకార్డియోగ్రామ్ తీస్తే, ఇకోకార్డియోగ్రామ్ అనేది మామూలుగా తీసుకోవచ్చు. అందుకే ఈ ఇకోకార్డియోగ్రామ్లో ఈఎఫ్ ఇంక్రీజ్ అయింది, ఎజెక్షన్ ఫ్రాక్షను, లెఫ్ట్ వెంట్రికులర్ డిస్ఫంక్షన్ తగ్గిపోయింది, లెఫ్ట్ వెంట్రికులర్ హైపర్ట్రోఫీ తగ్గిపోయింది. ఇటువంటివి ఎన్నో కేసులు అద్భుతంగా హోమియోపతి వైద్య విధానంలో తగ్గింది. కాబట్టి ఇది మోడర్న్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. అదేవిధంగా ఈ కొలెస్ట్రాల్ అనేది ఒకటి. ఈ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ ఇవి ఎక్కువైనాయి అనుకోండి, రక్తనాళాలు బూడుకపోయి రక్తనాళాలు బ్లాక్ అయ్యి పెరాలసిస్ రావచ్చు, హార్ట్ అటాక్ రావచ్చు, కిడ్నీ ప్రాబ్లం రావచ్చు, ఏదైనా రావచ్చు. మరి ఈ కొలెస్ట్రాల్ తగ్గడానికి ఎన్నో మెడిసిన్స్ ఉన్నాయి, ఎన్నో వేస్తున్నారు, ఎంతో డైట్ ఫాలో అవుతున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు, అవన్నీ చేస్తున్నారు. అయినా కానీ కూడా ఆ కొలెస్ట్రాల్ తగ్గడం లేదు. హెచ్డిఎల్ అనేది గుడ్ కొలెస్ట్రాల్ పెరిగితే ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ ఇవన్నిటిని అది స్కావెంజర్ స్కెల్ మాదిరిగా మొత్తం
దాన్ని క్లీన్ చేస్తుంటుంది. హెచ్డిఎల్ అనేది హై డెన్సిటీ లైపోప్రోటీన్స్. ఇవి పెంచుకోవాలి. ఎలా పెంచుకోవాలి? ఎన్ని చేసినా పెరగనటువంటిది మా దగ్గరికి వచ్చిన తర్వాత హెచ్డిఎల్ పెరగడం అనేది జరిగింది. ట్రైగ్లిసరైడ్స్ తగ్గినాయి బాగా బ్రహ్మాండంగా, కొలెస్ట్రాల్ బ్రహ్మాండంగా తగ్గిపోయినాయి, ఎల్డిఎల్ కూడా తగ్గిపోయింది, బ్యాడ్ కొలెస్ట్రాల్. ఇటువంటివి ఏమిటంటే నేను చెప్పేది ఇది మోడర్న్ సిస్టమ్, ఇది లేటెస్ట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. ఇంత అద్భుతమైనటువంటి మెడిసిన్ అని మీకు చెప్పడం. తర్వాత ఇక్కడ ఒకటి గ్రహించాలి, బ్లడ్ హెమోగ్లోబిన్ ఏ కారణం చేతనైనా తక్కువైనా కానీ కూడా అది ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా, ఎన్ని క్యాప్సూల్స్, ఎన్ని బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ ఎన్నిసార్లు చేసినా కానీ కూడా మళ్ళీ హెమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఆర్బీసీ పడిపోతుంది. కారణాన్ని ట్రీట్ చేసినా కానీ కూడా, అంటే బోన్ మ్యారో బాగుంది, బోన్ మ్యారోకి సప్లై చేసే విటమిన్ B12 బాగుంది, అన్నీ బాగున్నాయి, మరి వాళ్ళకు రక్తహీనత జరుగుతుంది. ఎందుకని? అటువంటి కేసులు కూడా మా దగ్గరికి వచ్చిన తర్వాత హెమోగ్లోబిన్ పర్సెంటేజ్ 2-3 నెలల్లో పెరిగింది. అంటే ట్రీట్మెంట్కి ముందు తక్కువ ఉంది, దాని తర్వాత ఎక్కువైంది. అదేవిధంగా ఆర్బీసీ కౌంట్ పెరిగింది దాని తర్వాత. ప్లేట్లెట్స్ చాలామందికి తగ్గిపోతుంటాయి. డెంగ్యూ ఫీవర్ కానీ ఇంకోటి కానీ వచ్చింది అనుకోండి, అటువంటి డెంగ్యూ ఫీవర్లో ఏమైతే ప్లేట్లెట్స్ తగ్గిపోయి అపారమైనటువంటి ఇది నీరసం వచ్చి బ్లీడింగ్ కూడా కావచ్చు. అటువంటిది ఏ మెడిసిన్ చేసినా తగ్గింది, మా మెడిసిన్ చేసిన వెంటనే ప్లేట్లెట్స్ పెరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. తర్వాత ఇదే విధంగా బ్లడ్ క్యాన్సర్లో ఇమ్మెచ్యూర్ WBC అనేది బ్లడ్ సర్క్యులేషన్లో ఫ్లో అవుతుంటుంది. ఈ ఇమ్మెచ్యూర్ WBC అనేది బ్లడ్ సర్క్యులేషన్లో ఫ్లో కావడమే బ్లడ్ క్యాన్సర్. అటువంటి సెల్స్ మా దగ్గరికి వచ్చిన తర్వాత, మా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇమ్మెచ్యూర్ బ్లడ్ సెల్స్ అనేది కనపడలేదు. లుకీమియా కూడా బ్రహ్మాండంగా కంట్రోల్ అయింది. అంటే ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే, హోమియోపతి వైద్య విధానంలో మీరు అవి తీసుకుంటున్నా కానీ కూడా మా మెడిసిన్ తీసుకోవాలి. కానీ ఇది ఒకటి ఆల్టర్నేటివ్ మెడిసిన్ అని మాత్రం అనుకోవద్దు. ఎక్కడ తగ్గకపోతే ఇక్కడికి పోదాం అనేటువంటి అభిప్రాయం ఉండొద్దు. రండి ఇక్కడికి, బ్రహ్మాండంగా హోమియోపతి వైద్య విధానం నా దగ్గరికని కాదు, హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, బ్రహ్మాండంగా మీకు తగ్గుతుంది. ఎందుకనంటే ఇవి ఒక అద్భుతమైనటువంటి మెడిసిన్. తర్వాత ఇప్పుడు మీరు ఎక్స్రే సైనసెస్ ఉంటాయి, ఎక్స్రే తీస్తారు. ఎక్స్రే తీస్తే ఈ మ్యాక్యులరీ సైనస్ ఇవన్నీ హేజీగా ఉంటాయి. ట్రీట్మెంట్ తర్వాత అంటే ఎన్ని యాంటీబయాటిక్స్ చేసినా, యాంటీ అలర్జిక్ డ్రగ్స్ చేసినా, ఎన్నిసార్లు హ్యాండ్రల్ వాష్ చేసినా, ఎన్నిసార్లు మామూలుగా ఆపరేషన్ చేసినా మళ్ళీ వస్తూనే ఉన్నాయి. అటువంటిది మా మెడిసిన్ కొన్ని నెలలు వాడిన తర్వాత మళ్ళీ ఎక్స్రే దించినా, స్కానింగ్ దించినా అవి నార్మల్గా వస్తున్నాయి. ఏది సైన్సు? ఇది సైన్సా కాదా? కనుక ఈ విధంగా ఎడినాయిడ్స్ అని చిన్నపిల్లల్లో, టాన్సిల్స్ అని వస్తుంటాయి. ఇవి వాళ్ళు విపరీతమైనటువంటి జ్వరము, తర్వాత ఆకలి లేకపోవడం, పెరుగుదల లేకపోవడం, ఫ్రీక్వెంట్గా జ్వరం వచ్చి తర్వాత గొంతు నొప్పి రావడం, గురక రావడం, ఇటువంటివి ఉంటాయి. మా మెడిసిన్స్ ఎన్ని వేసినా తగ్గుతలేదు. మా మెడిసిన్ వేసిన తర్వాత దాని సైజు తగ్గిపోయింది, ఇన్ఫెక్షన్ తగ్గిపోయింది, వాళ్ళకు ఉన్నటువంటి సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోయినాయంటే దాని అర్థం ఏంటి? ఇది సైంటిఫిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అని. తర్వాత మామూలుగా బ్రాంకైటియాసిస్ అంటారు, అంటే స్మోకర్స్ బ్రాంకైటిస్ అని, లేదా ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళకు డస్ట్ ఇన్హేల్ అయ్యి లంగ్స్ డ్యామేజ్ అయినాయి అనుకోండి, బ్రాంకైటియాసిస్, లోపల చీమ్ మాదిరిగా చేరుకొని ఉంటుంది మ్యూకస్, అది ముద్దలుగా పడుతుంది, దగ్గు వస్తుంది, తర్వాత తెమిడ కలర్స్గా ఉంటుంది, పసుపచ్చగా ఉండొచ్చు, ఆకుపచ్చగా ఉండొచ్చు, వాసన రావచ్చు, దాంతో బ్లడ్ రావచ్చు. ఇటువంటివన్నీ ఎన్నో యాంటీబయాటిక్స్ వేసినా కానీ కూడా తగ్గినటువంటి కేసులు మా దగ్గరికి వచ్చిన తర్వాత బిఫోర్ ట్రీట్మెంటు, ఆఫ్టర్ ట్రీట్మెంటు మళ్ళీ మేము స్కానింగు, ఎక్స్రే తీయించిన తర్వాత అద్భుతంగా తగ్గిపోయినటువంటి రేడియాలజిస్టులు ఆశ్చర్యపోయి ఇదేమిటో ఇంత క్లియర్ అయిపోయింది, ఇంత ఎక్కడ తగ్గింది, ఎట్లా తగ్గింది అనేటువంటి అడిగిన సందర్భాలు ఉన్నాయి. మీకు అతి తక్కువ ఖర్చుతో మీకు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వాడినాలే కాదు, మళ్ళీ తర్వాత కూడా మీకు పర్మనెంట్గా తగ్గేటువంటి ఉంటాయి. అందుకొరకు ఏంటంటే చాలామంది సర్వైకల్ స్పాండిలోసిస్ అని, లంబార్ స్పాండిలోసిస్ అని స్కానింగ్ తీస్తారు. అది C4, C5, C6, C2, C3, C4, C5 ఇట్లా ఈ విధంగా డిస్క్ బల్జ్, డిస్క్ ఎర్నియేషన్, డిస్క్ ప్రొలాప్సు, సీకల్ త్యాక్ కంప్రెషన్ ఇవన్నీ అంటారు. వాళ్ళు విపరీతమైన నొప్పి ఉంటుంది, గిడ్డినెస్ వస్తుంది, చేతులు నొప్పులు వస్తాయి. ఇటువంటి వాళ్ళు MRI తీసిన తర్వాత ఇవన్నీ ఉంటాయి. తర్వాత ఎన్ని మందులు ఇచ్చినా కానీ కూడా ఆ నొప్పి తగ్గుతుంది, కానీ అక్కడ ఉన్నటువంటి స్వెల్లింగ్ కానీ, అక్కడ ఉన్నటువంటి బల్జ్ కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రొలాప్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి కంప్రెషన్ కానీ తగ్గుతలేదు. కానీ మా మెడిసిన్ వేసిన తర్వాత కొన్ని నెలలు వాడిన తర్వాత మళ్ళీ వాళ్ళు స్కానింగ్ తెప్పిస్తే నార్మల్గా అయిపోయినాయి. రేడియాలజిస్టులు కూడా అద్భుతంగా ఇదంటే అసలు బ్రహ్మాండంగా తగ్గినటువంటి కేసులు ఉన్నాయి. కనుక ఇంకొకటి లంబార్ స్పాండిలోసిస్ అంటాం, అంటే
L3, L4, L5, దీంట్లో డిస్క్ ప్రొలాప్సు, డిస్క్ డిజనరేషను, డిస్క్ బల్జింగ్ అని ఇటువంటి దాంట్లో కేసులు కూడా మా మెడిసిన్ వేసిన తర్వాత మళ్ళీ స్కానింగ్ తీసి మళ్ళీ ఎక్స్రే తీస్తే అది నార్మల్గా అయిపోయినాయి. అందుకొరకు ఇటువంటి చూసి పెద్ద పెద్ద ఆర్థోపెడిక్ సర్జన్స్ వాళ్ళ సహృదయంతో మానవతా దృక్పథంతో మా దగ్గరికి ఎన్నో కేసులు ఇటువంటి పంపించారు. వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. హోమియోపతి వైద్య విధానంలో సైడ్ ఎఫెక్ట్స్ లేవు. అదేవిధంగా ఈ ఆస్టియోఆర్థరైటిస్ మోకాలు నొప్పులు ఉంటాయి. మోకాలు నొప్పులు మా దగ్గరికి ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు వాళ్ళ ఇట్లా ఫిక్స్ అయిపోయి ఉంటాయి. ఇవి ఇలా ఫిక్స్ అయిపోయినవి మా దగ్గర ట్రీట్మెంట్ కొన్ని నెలలు తీసుకున్న తర్వాత మళ్ళీ ఇది మామూలుగా అయిపోయినాయి. కొంతమందికి ఇలా డిస్ప్లేస్ అయినటువంటి ఉంది, మళ్ళీ మా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ నార్మల్కి వచ్చేసినాయి. ఇది ఎక్స్రే ముందు తీపించాము, ఎక్స్రే తర్వాత తీయించాము. వండర్ అయింది. శాంతకుమారి గారని ఒక డాక్టర్ గారు ఆమె ట్రీట్మెంట్కి వచ్చింది. తర్వాత ముందు ట్రీట్మెంట్ తీసుకున్న మామూలుగా ఎక్స్రే తీసుకొచ్చింది, తర్వాత ఎక్స్రే తీసుకొచ్చి డాక్టర్ గారు మా వాళ్ళు వండర్ అయ్యారు. ఇది విధంగా అంటే నేను చెప్పేది ఏమిటంటే ఈ విధమైనటువంటి ట్రీట్మెంట్ హోమియోపతి వైద్య విధానంలో ఉంది. అదేవిధంగా ఇంకోటి కాల్కేనల్ స్పర్ అని గుర్రమూతులు అంటారు, ఎముక పెరిగి వస్తుంది, ప్లాంటార్ ఫేసైటిస్ అని. ఆ ప్లాంటార్ ఫేసైటిస్ ఎక్స్రే తీస్తే ఏమైతే ముళ్ళ మాదిరిగా పెరిగింటాయి అవి. మా మెడిసిన్ వేసిన తర్వాత నొప్పి తగ్గిందంటే సార్ అక్కడ కూడా మేము పెయిన్ కిల్లర్స్ మాదిరిగా అది కూడా నొప్పి తగ్గింది, మీ దగ్గర కూడా అట్నే తగ్గిందేమో అనుకొని కొంతమంది ఏం చేసినారంటే మళ్ళీ ఎక్స్రే తీయించారు. ఎక్స్రే తీస్తే ఆ ఎక్స్రేలో కంప్లీట్గా ముళ్ళ మాదిరిగా పెరిగిన ఆస్టియోఫైట్స్ కంప్లీట్గా తగ్గిపోయినాయి. యాంకలైజింగ్ స్పాండిలైటిస్ అని వస్తుంది చాలామందికి, బ్యాంబూ స్పైన్ అని. అంటే స్పైన్ మామూలుగా వెల్డింగ్ చేస్తే ఇట్లా అయినట్లు అయిపోతుంది. ఇవన్నీ మొత్తం ఇరుక్కపోతాయి. తర్వాత నర్స్ మీద ప్రెజర్ పడి వాళ్ళు ఇట్లా ముందు కొంగి నడుస్తుంటారు, వెనక్కి ఇట్లా పండుకోలేరు. అటువంటి కేసును మా దగ్గర కొన్ని నెలల ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ స్కానింగ్ తీస్తే ఆ ఆస్టియోఫైట్స్ డిసపియర్ అయిపోయి అవి ఫ్రీ అయిపోయి వాళ్ళ మూమెంట్స్ కూడా ఫ్రీ అయిపోయినాయి. బాగా తిరగగలుగుతున్నారు. మంచం మీద పండుకొని ఒక పక్క నుంచి ఒక పక్కకు పొలరాలంటే ఇంతకుముందు కష్టం ఉండేది, ఇప్పుడు ఈజీగా పొల్లగలుగుతున్నారు, లేయగలుగుతున్నారు, పండుకోగలుగుతున్నారు. ఇటువంటి అద్భుతమైనటువంటి రిజల్ట్స్. తర్వాత ఇప్పుడు పెప్టిక్ అల్సర్ అనే ఉంటుంది, గ్యాస్ట్రైటిస్, యాంట్రల్ గ్యాస్ట్రైటిస్, డియోడినైటిస్. ఇటువంటి దానిలో ఏమిటంటే ముందు ఎండోస్కోపీ చేసిన తర్వాత ఇవన్నీ ఉన్నాయి. కొన్ని రోజులు మా దగ్గర మందు తీసుకున్న తర్వాత కంప్లీట్గా డిసప్పియర్ అయినాయి. అల్సరేటివ్ కోలైటిస్ అంటాను, క్రాన్స్ డిసీజ్ అని, అల్సరేటివ్ కోలైటిస్ అని, ఐపిఎస్ అని ఉంటుంది. అంటే ఈ అల్సరేటివ్ కోలైటిస్లో కోలన్ అని పెద్ద పేగుల మొత్తం అల్సర్స్ ఉంటాయి, పుండ్లు ఉంటాయి. దానితో వాళ్ళకు మోషన్స్లో బ్లడ్, మ్యూకస్, తర్వాత పెయిన్ ఇవన్నీ ఇమ్మీడియట్గా వెళ్ళాల్సి వస్తుంది. ఇటువంటి కేసులు మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ కొలనోస్కోపీ ఎగ్జామ్ చేసిన తర్వాత అవి నార్మల్గా అయిపోయినాయి. తర్వాత పైల్స్ అండ్ ఫిషర్ అంటారు చాలామంది. ఫిషర్ ఏమేంటంటే అది క్రాక్ వస్తుంది, పైల్స్ వస్తాయి, బయటకు వస్తాయి, బ్లీడింగ్ వస్తుంది, పెయిన్ వస్తుంది. తర్వాత కొలనోస్కోపీ చేశారు, సిగ్మాయిడోస్కోపీ చేశారు, ప్రోక్టోస్కోపీ చేశారు. ఇవి చేసిన తర్వాత అవి అలానే ఉన్నాయి. ఎన్ని మందులు వాడినా నొప్పి తగ్గుతుంది కానీ అవి మాత్రం అలా ఉన్నాయి. మా దగ్గర నొప్పి తగ్గడమే కాకుండా అవి కూడా డిసప్పియర్ అయినాయి. మళ్ళీ కొలనోస్కోపీ, సిగ్మాయిడోస్కోపీ, ప్రోక్టోస్కోపీ చేయిస్తే. తర్వాత మెసెంట్రిక్ లింఫెడినోపతి అంటారు. చిన్నపిల్లలు ఇప్పుడు చాలామంది అబ్డామినల్ పెయిన్తో వస్తున్నారు. చాలామంది టీబీ అంటే ఒక లంగ్స్కే అనుకుంటున్నారు. టీబీ అబ్డామిన్లో కూడా వస్తుంది. అబ్డామిన్ లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్ అవుతాయి అన్నమాట. లింఫ్ గ్రంథులు ఉంటాయి కదా, ఆ లింఫ్ గ్రంథులు 14 mm, 16 mm, 20 mm ఉన్నటువంటివి అది ట్యూబర్క్లోసిస్ వల్ల వస్తుందని. ఎన్ని మందులు వేసినా కానీ కూడా నొప్పి వస్తుంది, విపరీతమైనటువంటి వాంతులు, తర్వాత జ్వరం రావడం. అటువంటి కేసులు ఎన్ని మెడిసిన్ చేసినా కానీ కూడా తగ్గినటువంటి కేసులు మా దగ్గర మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత నొప్పి తగ్గిందని మళ్ళీ వాళ్ళు స్కానింగ్ తీస్తే ఆ స్కానింగ్లో లింఫ్ నోడ్స్ దాని సైజ్ తగ్గిపోయినాయి, బ్రహ్మాండంగా నార్మల్గా అయిపోయినారు. నొప్పి లేదు, ఏం లేదు. అంటే వాళ్ళ సిమ్టమ్స్ తగ్గడమే కాకుండా వాళ్ళలో ఉన్నటువంటి ఇన్వెస్టిగేటరీ ఫైండింగ్స్ అంటాం. ఇది అంటే పరీక్షలు టెస్టులు చేస్తే ఈ టెస్టులు కూడా నార్మల్గా వస్తున్నాయి. అదేవిధంగా సిరోసిస్ ఆఫ్ లివర్, హెపటైటిస్ బి వైరస్, హెపటైటిస్ సి వైరస్ వల్ల కానీ, లేకపోతే ఆల్కహాలిక్ సిరోసిస్ వల్ల కానీ, నాన్ ఆల్కహాలిక్ సిరోసిస్ వల్ల కానీ చాలామందికి పొట్టలో నీళ్ళు వచ్చి, తర్వాత జాండీస్ వచ్చి, లివర్ ఫంక్షన్స్ అన్ని డిస్టర్బ్ అయ్యి, కాళ్ళు వాపులు వచ్చి, తర్వాత వామిటింగ్ ఆఫ్ బ్లడ్, తర్వాత బ్లాక్ స్టూల్ ఇటువంటివి వచ్చి విపరీతంగా దానికి ట్రీట్మెంటే లేదు. ఇంక తర్వాత మా లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి, ఎన్నో లక్షలు ఖర్చు అవుతాయి అంటారు. అన్ని లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మామూలు ఒక రకంగా చూడండి, ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే రొమటాయిడ్ ఫ్యాక్టర్ పాజిటివ్ అని వస్తుంది, సిఆర్పి పాజిటివ్ అని వస్తుంది, తర్వాత ఈఎస్ఆర్ ఎక్కువ ఉంటుంది. ఎన్నో మెడిసిన్స్ ఇచ్చినా కానీ కూడా అది రొమటాయిడ్ ఆర్థరైటిస్ అలానే ఉంటుంది. తర్వాత నొప్పులు తగ్గుతున్నాయి. ఏ విధంగా తగ్గుతున్నాయి? స్టీరాయిడ్స్ వేసినా లేకపోతే ఇంకోటి వేసినా తగ్గుతున్నాయి, కానీ మొత్తం ఇవి మాత్రం అలానే ఉంటున్నాయి. కనుక ఇక్కడ మా మెడిసిన్ తీసుకున్న తర్వాత రొమటాయిడ్ ఫ్యాక్టర్ నెగటివ్ వచ్చింది, సిఆర్పి నెగటివ్ వచ్చింది, ఈఎస్ఆర్ తగ్గిపోయింది. దీంతోపాటు వాళ్ళకు పర్మనెంట్గా తగ్గిపోయింది రొమటాయిడ్ ఆర్థరైటిస్. ఆ విధంగా గౌటీ ఆర్థరైటిస్, యూరిక్ యాసిడ్ ఎన్నోసార్లు
రైజ్ అయితేనే ఉన్నాయి. నార్మల్గా వచ్చినటువంటి సందర్భాలు లేవు. కొద్ది రోజులు నార్మల్గా వస్తున్నాయి, మళ్ళీ వస్తున్నాయి, గౌట్ అంటారు. అది కూడా మా దగ్గర అద్భుతంగా బిఫోర్ ట్రీట్మెంట్, ఆఫ్టర్ ట్రీట్మెంట్, కొన్ని నెలలు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేకుండా నయమైనటువంటి కేసులు ఉన్నాయి. యాంకలైజింగ్ స్పాండిలైటిస్ అంటారు. దాంతోపాటు HLA-B27 ఒక ఆర్థరైటిస్. దాంట్లో ఏవాస్కులర్ నెక్రోసిస్ అంతా హిప్ జాయింట్ అంటారు. ఈ హిప్ జాయింట్కు రక్త ప్రసరణ తక్కువై అది షింక్ అయిపోతుంది. అది బాల్ అండ్ సాకెట్ జాయింట్, ఇది తిరగలేదు. తిరగక ఏమవుతుందంటే ఇదంతా వచ్చి వాళ్ళు నడవలేరు, నిలబడలేరు, కూర్చోలేరు, పండుకోలేరు. ఇటువంటి కేసెస్ మా దగ్గరికి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్కు ముందు, ట్రీట్మెంట్కి తర్వాత కొన్ని నెలల తర్వాత తీస్తే అది 60%, 70% తగ్గిందని, మళ్ళీ కొన్ని నెలలకు ఎక్స్రే తీపిస్తే 90% తగ్గిందని, మళ్ళీ కొన్ని నెలలకు తీస్తే నార్మల్గా అయిందన్నటువంటి కేసెస్ మా దగ్గర ఉన్నాయి. కనుక ఈ విధంగా హోమియోపతి వైద్య విధానంలో ఇప్పుడు ఎలర్జిక్ డిజార్డర్స్ ఉంటాయి. ఎలర్జిక్ డిజార్డర్స్ అంటే అర్టికేరియా, పైత్యం దద్దులు, ఎన్నో ఎలర్జిక్ ఎటోపిక్ డెర్మటైటిస్ అని చిన్నపిల్లల్లో వస్తుంది. వాళ్ళకు మళ్ళీ ఆస్తమా వస్తుంది. వాళ్ళ వంశంలో ఎవరికే కానీ ఆస్తమా, ఎలర్జీ, ఈసినోఫిలియా, సైనసైటిస్ ఉన్న వాళ్ళకు ఈ విధంగా రావడానికి ఆస్కారం ఉంటుంది. వాళ్లకు ఎన్నో టెస్టులు చేస్తారు. ఇది వాళ్ళు వంకాయ తినకూడదు, గోంగూర తినకూడదు, నువ్వులు తినకూడదు, పల్లీలు తినకూడదు, కొబ్బరి తినకూడదు, చింతపండు తినకూడదు, టమోటా తినకూడదు, నిమ్మకాయ తినకూడదు, మస్కిటో బైట్తో వస్తుంది, కోడిగుడ్డు, కోడి మాంసం, రొయ్యలు, చేపలు, ఇవన్నీ టెస్టులు చేసి చెప్తారు. అయిన తర్వాత అవన్నీ ఏదో ఇంజెక్షన్ చెప్పించి కూడా చేసుకున్నారు, అయినా తగ్గలేదు. మా దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళకు మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఎంత అద్భుతంగా తగ్గిపోయినాయంటే మామూలుగా కాదు. అసలు మళ్ళీ అన్ని టెస్టులు చేపిస్తే అన్నిటికీ నార్మల్గా వచ్చేసింది. అంటే ఏమి తిన్నా కానీ కూడా మళ్ళీ ఎలర్జీ రావట్లేదు. ఆ విధంగా హోమియోపతిలో ఏమవుతుంది, మీ వ్యాధి నిరోధక శక్తిని పెంచి మీలో ఉన్న ఐజీ అనేటువంటి యాంటీబాడీస్, ఆ ఐజీ అనేటువంటి యాంటీబాడీస్ను దాన్ని తగ్గించి అనవసరమైనటువంటి రెస్పాన్సు, రియాక్షన్ బాడీలో లేకుండా బ్రహ్మాండంగా తగ్గినటువంటి కేసులు ఉన్నాయి. అదేవిధంగా మీరు డయాబెటీస్ మెలిటస్, చాలామంది ఇన్సులిన్ తీసుకుంటున్నా, మామూలుగా ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నా, డైట్ ఫాలో అవుతున్నా, ఎక్సర్సైజ్ చేస్తున్నా, రెగ్యులర్గా అన్నీ చేస్తున్నా కానీ కూడా వాళ్ళకు షుగర్ కంట్రోల్ అవుతలేదు, కాంప్లికేషన్స్ వస్తున్నాయి. డయాబెటిక్ గ్యాంగ్రీన్ అని, డయాబెటిక్ కార్బంకులని, రాచపుండని, డయాబెటిక్ రెటినోపతి అంటే కంటి చూపు తగ్గిపోవడం, డయాబెటిక్ నెఫ్రోపతి, కిడ్నీ స్పాయిల్ కావడం, ఈ విధమైనటువంటి కాంప్లికేషన్స్ అన్నీ ఏ దానికి తగ్గింది. మా దగ్గరికి వచ్చిన తర్వాత డయాబెటిక్ నెఫ్రోపతి తగ్గింది. డయాలసిస్ చేసిన కేసులు అవి చేయాల్సిన అవసరం లేకుండా తగ్గినాయి. డయాబెటిక్ రెటినోపతి, దానికి చూపు బ్రహ్మాండంగా వచ్చేసింది. తర్వాత డయాబెటీస్ వల్ల ఇంట్రా ఆక్యులర్ హెమరేజ్ అని లోపల బ్లడ్ క్లాట్స్ అవుతాయి. బ్లడ్ క్లాట్స్ అయ్యి ఎంత లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ కూడా నార్మల్గా రానటువంటి మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత నార్మల్గా వచ్చినటువంటివి ఉన్నాయి. అందుకే ఇది లేటెస్ట్ మెడిసిన్, ఇది మోడర్న్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, ఇది ఆల్టర్నేటివ్ మెడిసిన్ కాదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత బ్రెయిన్లో హెమరేజ్ అవుతుంది హెడ్ ఇంజరీ వల్ల కానీ, లేకపోతే ఏ కారణం వల్ల కానీ, బీపీ వల్ల కానీ, ఆ రక్తనాళాల చిట్టి రక్తం గడ్డగట్టింది అనుకోండి, ఆ రక్తం గడ్డగట్టింది అబ్జర్వ్ అయ్యి తర్వాత కోమాలో ఉన్నారు పేషెంట్లు. ఆ తర్వాత ఎంత చేసినా అని కూడా రావట్లేదు, లోపల హెమరేజ్ జరిగింది, ఆపరేషన్ కూడా ఇంపాసిబుల్ అని. అటువంటి కేసులు మా దగ్గరికి వచ్చిన తర్వాత అంతవరకు తగ్గలేదు. తర్వాత మా దగ్గరికి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ స్లోగా రికవర్ అవుతుంటే వాళ్ళు మళ్ళీ స్కానింగ్ చేసి చూసిన తర్వాత ఆ క్లాట్ అంతా మొత్తం డిజాల్వ్ అయిపోయినాయి. అదేవిధంగా సెరెబ్రల్ ఎట్రోఫీ అని చిన్నపిల్లలు, మెంటలీ రిటార్డెడ్ చిల్డ్రన్, వాళ్ళు మామూలుగా పుట్టుకతోనే ఏడవడం లేట్ అయినందువల్ల కానీ, డెలివరీ ఆలస్యంగా అయినందువల్ల కానీ, మేనరికం వల్ల కానీ, ఒక కారణం ఏదైనా కానీ కూడా సెరెబ్రల్ ఎట్రోఫీ అంటే ఆ మెదడు కణాలను ఎండిపోయినటువంటి కణాలు మళ్ళీ నార్మల్గా మా సిమ్టమ్స్ అన్ని డిసప్పియర్ అయిపోయినాయి. వాళ్ళలో ఉన్నటువంటి లక్షణాలు, మాటలు వచ్చినాయి, కూర్చున్నారు, నడుస్తున్నారు, అన్నీ అయిపోతున్నాయి అని వాళ్ళు మళ్ళీ బ్రెయిన్ స్కానింగ్ తీస్తే సెరెబ్రల్ ఎట్రోఫీ కంప్లీట్గా నార్మల్గా వచ్చేసింది. ఈ విధంగా హోమియోపతి వైద్య విధానంలో యూరినరీ ట్రాక్ట్ డిజార్డర్స్ ఉన్నాయి, కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి. కిడ్నీ స్టోన్స్ ఎంతోమంది ఆపరేషన్ చేసుకున్న తర్వాత మామూలుగా స్టంట్ వేసుకున్నా అని కూడా మళ్ళీ రావడమే వస్తూనే ఉన్నాయి. అటువంటి వాది మా దగ్గర మెడిసిన్ వేసిన తర్వాత బిఫోర్ ట్రీట్మెంట్, ఆఫ్టర్ ట్రీట్మెంట్ స్కానింగ్ తీశారు, అల్ట్రాసౌండ్ తీశారు, సిటీ స్కాన్ తీశారు, ఎక్స్రే తీశారు, తర్వాత టోటల్గా డిసప్పియర్ అయిపోయినాయి. బైలేటరల్ రీనల్ ప్యారంకైమల్ డిసీజ్ అని ఇప్పుడు అంటున్నారు. అంటే కిడ్నీ స్పాయిల్ అవుతున్నాయి బీపీ వల్ల కానీ, పెయిన్ కిల్లర్స్ వల్ల కానీ, ఇంకో దాని వల్ల కానీ, షుగర్ వల్ల కానీ. అటువంటిది చాలామంది సీరం క్రియాటిన్, బ్లడ్ యూరియా లెవెల్ పెరిగింది, సీరం క్రియాటిన్ లెవెల్ పెరిగింది, ఆల్బమిన్ యూరిన్లో పోతుంది, ఫ్రాదీ యూరిన్ వస్తుంది, నురుగు వస్తుంది. తర్వాత ఈ విధంగా వాళ్లకు మొత్తం డయాలసిస్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. హెమోగ్లోబిన్ కూడా తగ్గిపోయింది. ఎన్నిసార్లు డయాలసిస్ చేసినా మళ్ళీ అదే విధంగా ఉన్నాయి. అటువంటి కేసులు మా దగ్గరికి ఇందాక చెప్పాను, ఆల్టర్నేటివ్ మెడిసిన్ అని ఒక రకంగా అనుకొని వస్తున్నారు. అది ఏ విధంగా వచ్చినా కానీ కూడా ఇదైతే ఆల్టర్నేటివ్ మెడిసిన్ కాదమ్మా, ఇది ఓన్లీ మెడిసిన్, బ్రహ్మాండమైన మెడిసిన్. ఆడవాళ్ళలో ఫైబ్రాయిడ్స్ ఆఫ్ యూట్రస్ అని ఉంటుంది.
ఆ ఫైబ్రాయిడ్స్ ఆఫ్ యూట్రస్ అంటే కణితలు ఉంటాయి గర్భసంచిలో కణితలు ఉంటాయి, విపరీతమైన బ్లీడింగు, నొప్పి ఇవన్నీ ఉంటాయి. అవి ఆపరేషన్ చేయాలనుకుంటున్నారు. ఆపరేషన్ చేయనటువంటి కేసులు కొన్ని కారణాల వల్ల మా దగ్గరికి వచ్చినవి. బిఫోర్ ట్రీట్మెంట్, ఆఫ్టర్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఫైబ్రాయిడ్స్ తగ్గిపోయినాయి. పీసీఓడి నీటి బుడగలు ఉంటున్నాయి ఓవరీస్లో, అవి బిఫోర్ ట్రీట్మెంట్, ఆఫ్టర్ ట్రీట్మెంట్ మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత పీసీఓడి తగ్గిపోయినాయి. ఎండోమెట్రియం తిక్కగా ఉందని, అంటే గర్భసంచి లోపలి పొర తిక్కగా ఒకసారి, తిన్నగా ఒకసారి ఉందని, అటువంటివి కూడా మా దగ్గర ఎబార్షన్ అవుతుంది. రిపీటెడ్గా 3rd మంత్ 4th మంత్లో ఎబార్షన్ అవుతున్నాయి. అటువంటి ఎబార్షన్ అయినటువంటి కేసులు మా దగ్గరికి వచ్చిన తర్వాత, మా మెడిసిన్ వేసిన తర్వాత రక్తస్రావం ఉండగాని కూడా మా మెడిసిన్ వేసిన వెంటనే అది ఆగిపోయింది. తర్వాత డెలివరీ ఆలస్యంగా అవుతుందంటే సర్విక్స్ డైలేట్ అవుతలేదు, ఆక్సిటోసిన్ ఇస్తున్నాం, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం, అయితలేదు, నొప్పులు తగ్గుతలేవు, ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ అని ఇస్తారు నొప్పికి అనుకోండి, కానీ డైలేట్ అవుతలేదు, నార్మల్ డెలివరీ అవుతలేదు, సిజేరియన్ చేయాలంటారు. అటువంటి వాళ్ళు కొంతమంది మా మెడిసిన్ వేసిన తర్వాత మళ్ళీ సర్విక్స్ బ్రహ్మాండంగా డైలేట్ అయింది, నార్మల్ డెలివరీ, సేఫ్ డెలివరీ అయినాయి. తర్వాత సర్వైకల్ ఎరోజన్స్ అన్నీ. సర్వైకల్ ఎరోజన్ అంటే ఇప్పుడు ప్యాంప్ స్మియర్ తీసి మామూలుగా లోపల పుండు అయిందని గర్భసంచి ముఖద్వారానికి, ఆ సర్వైకల్ ఎరోజన్ ముందు ట్రీట్మెంట్, ఆఫ్టర్ ట్రీట్మెంట్ తీసుకుంటే లేడీ డాక్టర్స్ ఆశ్చర్యపోయారండి. ఇంత పుండు ఎట్లా తగ్గింది, ఇంత వైట్ డిశ్చార్జ్ ఎలా తగ్గింది, ఈ ఇన్ఫెక్షన్ ఎలా తగ్గింది, బ్రహ్మాండంగా తగ్గింది, నీకు ఇంకా ఐసు పెట్టాల్సిన అవసరం లేదు, డిఎన్సీ చేయాల్సిన అవసరం లేదు, ఏం అవసరం లేదన్నటువంటి చెప్పినటువంటి సందర్భాలు వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారు. ఎలా తగ్గినాయి ఇవి, ఏం తీసుకున్నారు మీరు? కొంతమంది అయితే మీరు హోమియోపతి తీసుకున్నారా అని అడిగారట. హోమియోపతి తీసుకున్నారంటే అవునంటే అదైతే బ్రహ్మాండంగా ఆ హోమియోపతి కూడా తీసుకోండి, మాకు తెలియదు దాని గురించి అని కొంతమంది చెప్తారు. కొంతమంది ఏమిటంటే హోమియోపతి తీసుకోద్దా, స్టీరాయిడ్స్ కలుపుతారా, స్టీరాయిడ్స్ కలపడానికి ఇంపాసిబుల్, దీంట్లో ఎవరు కలపరు, ఇది ఒక అపోహ మాత్రమే. తర్వాత ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ అంటారు, ప్రైమరీ స్టెరిలిటీ అంటారు, అంటే సంతానం లేని సమస్యకు అది ఫైబ్రాయిడ్స్ ఆఫ్ యూట్రస్సా, ఎండోమెట్రియోసిసా, ఎండోమెట్రియల్ థిక్నింగా, ఎండోమెట్రియల్ థిన్నింగా, పీసీఓడియా, తర్వాత మామూలుగా ట్యూబల్ బ్లాకా, స్పెర్మ్ ఎస్కేపా, థైరాయిడా, ఒబెసిటీయా, మెనరికాలా, ఏదన్నా కారణం కానీ వారాల్లో ప్రెగ్నెన్సీ వచ్చినటువంటి కేసులు మా మెడిసిన్తో ఉన్నాయి. అదేవిధంగా మగవాళ్ళలో పురుష గ్రంథి అని ఉంటుంది, ప్రోస్టేట్ గ్రంథి. ఈ ప్రోస్టేట్ గ్రంథి సైజు పెరిగిందని, దాని బరువు ఇంతుందని, రెసిడ్యువల్ యూరిన్ కొంత మిగిలిపోయిందని, తర్వాత పోసిన తర్వాత ఇంకా కొంచెం మిగిలింది, తర్వాత ఆ ఇన్ఫెక్షన్ వచ్చేది రివర్స్గా పోయి కిడ్నీస్ డ్యామేజ్ అవుతున్నాయి అన్నటువంటి కేసులు. ఇది తప్పదయ్యా, ఆపరేషన్ చేసినా కూడా మళ్ళీ రావడానికి ఆస్కారం ఉంటుంది, లోపల మీ బ్లాడర్ మజిల్ వీక్ అయిపోయింది అన్నటువంటి సందర్భాల్లో ఎన్నో మా దగ్గరికి వచ్చారు. మా దగ్గరికి వచ్చిన తర్వాత పిఎస్ఏ, ప్రోస్టేటిక్ స్పెసిఫిక్ యాంటీజెన్ అనేటువంటిది అది బ్రహ్మాండంగా మా దగ్గర వచ్చిన తర్వాత తగ్గిపోయింది. అదేవిధంగా ఈ సైజు కూడా తగ్గింది, రెసిడ్యువల్ యూరిన్ అంటే లోపల ఉన్నటువంటి యూరిన్ క్వాంటిటీ కూడా తగ్గిపోయింది, దాని బరువు కూడా తగ్గిపోయింది. ఆ విధంగా ప్రోస్టేటిక్ హైపర్ట్రోఫీ ఆపరేషన్ లేకుండా తగ్గింది. అంటే బిఫోర్ ట్రీట్మెంటు, ఆఫ్టర్ ట్రీట్మెంటు స్కానింగ్ తీస్తే ఈ విధంగా రిపోర్ట్స్ తీసుకుంటే ఇటువంటిది వచ్చేసినాయి. తర్వాత యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, చాలామంది యూరిన్ బర్నింగ్ ఉండి మూత్రం మోసిన తర్వాత మంట, పోసేటప్పుడు మంట, పోసిన తర్వాత పోయకముందు అన్నీ ఎప్పుడు మంటనే ఉంటుంది కొంతమందికి. ఇది ఆడవాళ్ళలో కామన్, ఎందుకంటే వాళ్ళకు ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రోన్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది. కొంతమందికి హెవీ ఇన్ఫెక్షన్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చి ఎగ్జామిన్ చేస్తే యూరిన్ మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్, లోడెడ్ పస్సెల్స్ అని, ప్లెంటీ ఆఫ్ పస్సెల్స్ అని, ఆర్బీసీ అని, ఎపిథీలియల్ క్యాస్టు, తర్వాత మామూలుగా గ్రాన్యులార్ క్యాస్టు, ఇటువంటివన్నీ వచ్చినాయి. మా దగ్గర మెడిసిన్ వాడిన తర్వాత వాళ్ళు కల్చర్ అండ్ సెన్సిటివిటీ చేయించారు. ఎన్నో ఆర్గానిజమ్స్ ఉన్నాయి, ఈ కోలై అని, స్టెఫలోకోకస్ అని, ప్రోటియస్ అని, తర్వాత ఇటువంటివన్నీ చేసిన తర్వాత వాళ్ళు సెన్సిటివిటీ అండ్ రెసిస్టెన్స్ అని ఒక యాంటీబయాటిక్ ఇచ్చే ముందు చేస్తారు. ఆ సెన్సిటివిటీ చేసిన తర్వాత ఏమైందంటే ప్రతి ఒక్క దానికి అవి రెసిస్టెంట్ డెవలప్ చేసినాయి. అంటే ఏది 1 or 2 యాంటీబయాటిక్స్ మిగిలినాయి, అది కూడా మళ్ళీ రెసిస్టెంట్ డెవలప్ చేసింది. ఆ విధంగా మా దగ్గరికి వచ్చినటువంటి కేసులో మా మెడిసిన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ క్యూరియాసిటీ సేక్ మళ్ళీ ఏం చేశారంటే ఫీవర్ లేదు, లోడెడ్ పస్ సెల్స్ తగ్గినాయి, ఎపిథీలియల్ సెల్స్ తగ్గినాయి, ఆల్బమిన్ నార్మల్గా ఉంది, ఇవన్నీ ఫీవర్ రావట్లేదు, యూరినరీ మంట లేదు, కడుపులో నొప్పి లేదు, ఏమీ లేదనంటే అప్పుడు వాళ్ళు టెస్ట్ చేస్తే మొత్తం అది సెన్సిటివిటీ కూడా చేశారు, బ్యాక్టీరియా లేనే లేదు. కొన్ని కేసుల్లో బ్యాక్టీరియా ఉన్నా మొత్తం రెసిస్టెంట్ డెవలప్ చేసినటువంటి యాంటీబయాటిక్స్ అని సెన్సిటివ్గా అయిపోయినాయి. ఇటువంటి ఎవిడెన్సెస్ ఎన్నో ఉన్నాయి మా దగ్గర. తర్వాత స్ట్రిక్చర్ ఆఫ్ యూరిత్రా అని అంటారు. స్ట్రిక్చర్ అంటే అది నేరో అయిపోతుంది, ఏది మూత్రనాళం ఎప్పుడైతే నేరో అయిపోతుందో మొత్తం అది దారం మాదిరిగా సన్నగా చాలాసేపు పోయాల్సి వస్తుంది, ఓసారి లోపల మూసుకుపోతుంది. వాళ్ళు ఎన్నో ఆపరేషన్ చేసి ఎన్నోసార్లు దాన్ని డైలేట్ చేసి చేసినటువంటి కేసులు నయంగాక మా దగ్గరికి వచ్చారు. తర్వాత మేము ముందు ఫస్ట్ యూరిథ్రోగ్రామ్ తీశారు, ఈ విధంగా నేరో అయిపోయినాయి అక్కడక్కడక్కడ.
మా మెడిసిన్ వేసిన తర్వాత మళ్ళీ అది నార్మల్గా అయిపోయినటువంటివి. అలా మళ్ళీ యూరిథ్రోగ్రామ్ తీయించారు. ఎందుకంటే వీళ్ళంతా కొంతమంది టెస్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో కూడా చేయించినటువంటి కేసులు ఆ విధంగా తగ్గినాయి. తర్వాత ఈ రిటార్టెడ్ ఏముంటుంది, మెంటల్ డిప్రెషన్ కేసెస్, ఎంతోమంది డిప్రెషన్, సూయిసైడల్ టెండెన్సీ, తర్వాత ఓసిడి, డిప్రెషను, యాంగ్జైటీ, న్యూరోసిస్, సైకోసిస్, ఇటువంటి కేసులు ఏంటంటే ఎన్నో మెడిసిన్స్ వేసి వాళ్ళు లావుగా ఎందుకు పనికి రాకుండా అయిపోయి, విపరీతమైన ఆకలి, తర్వాత డల్గా అయిపోయి ఏం పనికి రాకుండా ఇంట్లోనే ఉండి ఏం అసలు మెమరీ లేకుండా అంత సైడ్ ఎఫెక్ట్స్తో జీవితాంతం వాడాలి అంటున్నారు చెప్తున్నారు. కనుక ఇటువంటి కేసులు మా దగ్గరికి వచ్చిన తర్వాత, మా మెడిసిన్ వేసిన తర్వాత వాళ్లకు ఏమాత్రం ఆ మెడిసిన్స్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా స్లోగా దాన్ని ట్యాపర్ చేసి తగ్గించిన తర్వాత మళ్ళీ వాళ్ళు కొంతమంది టెస్ట్ చేశారు. దాంట్లో ఎండార్ఫిన్స్ అనేటివి, డోపమిన్, సెరోటినిన్ ఇటువంటివి బ్రహ్మాండంగా ఇంక్రీజ్ అయినాయి. ఎండోక్రైన్స్ ఇన్ఫ్లుయెన్స్ బాగా తగ్గిపోయింది. తర్వాత డీవీటీ అనే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటారు. ఈ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటే కాళ్ళకు నరాలు రక్తనాళాలు బుడకపోతాయి. వారికోస్ వెయిన్స్ అనండి, డీవీటీ అనండి, రక్తనాళంలో రక్తం గడ్డగట్టడం అనండి, ఈ ఆర్టరీస్ స్మోకర్స్ వల్ల కానీ, గుట్కా తినే వల్ల కానీ, ఏ కారణం వల్ల కానీ మొత్తం చేస్తే యాంజియోగ్రామ్ చేస్తే మొత్తం బ్లాక్స్, మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నాయి. విపరీతమైన మంట, పోటు, కాలు వాపు ఇవన్నీ. అటువంటివి కూడా మా మెడిసిన్ వేసిన తర్వాత మళ్ళీ ట్రీట్మెంట్ తర్వాత కూడా మళ్ళీ తీస్తే అవన్నీ నార్మల్గా వచ్చినాయి. అందుకొరకు మీకు చెప్పేది ఏంటంటే హోమియోపతి మోడర్న్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. హోమియోపతి ప్లాసిబో ట్రీట్మెంట్ కాదు, హోమియోపతి షుగర్ పిల్స్ కాదు, హోమియోపతి మెడిసిన్ అది. ఇది లేటెస్ట్ మెడిసిన్. కనుక మీరందరూ దీన్ని ఉపయోగించుకొని నిష్ణాతులైనటువంటి డాక్టర్స్ దగ్గర మీకు వెళ్ళి బ్రహ్మాండమైనటువంటి ట్రీట్మెంట్ అని మీరు గ్రహించి మీరందరూ మంచి బెనిఫిట్ పొంది భగవంతుని దయ వల్ల మీకున్నటువంటి జబ్బులు నయం కావాలని దేవుని ప్రార్థిస్తూ స్వస్తి.